అభివృద్ధికి పాటుపడుతున్న విషయం. మరి ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసుకోకుండా మరి వాళ్ళందరూ కూడా పూనుకొని స్కూల్ అభివృద్ధికి, స్కూలు భవిష్యత్తుకి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయికృష్ణ గారిని ఇంకొకసారి అభినందిస్తూ, సమయాభావం వల్ల ఎంతో చెప్పాలని ఉన్నా కూడా మరి నేను ఇంతకు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మేడం గారు ఇక్కడ 2 సార్లు చేశారు కదండి తెలుగు పండిట్గా. గాంధీ మాస్టర్ వాళ్ళ తర్వాత మీరు వచ్చారు. మరి ఆ బ్యాచెస్కి సంబంధించిన విద్యార్థులు కూడా వచ్చి ఉన్నారు. టీచర్ గారు రిటైర్ అయి ఉన్నారు. శేష్ కుమార్ గారిని సన్మానించవలసిందిగా మన ఆత్మీయ అతిథులు రవిచంద్ర రాధిక దంపతులు గారిని, హెచ్ఎం గారిని సహాయపడవలసిందిగా ఎంఈఓ గారిని అందరినీ కోరుకుంటూ గాంధీ మాస్టారు రఘురాజ్ కుమార్ టీచర్ గారు కూడా మన పాఠశాలకి మొదటి బ్యాచ్ నుంచి దాదాపు 10-12 బ్యాచ్లు వాళ్ళ వద్ద విద్యను అభ్యసించడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం ఆత్మీయ సమావేశంలో సన్మానించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా సన్మానించుకోవాలని వెళ్ళినప్పుడు టీచర్ గారు నవ్వారు. ఏంట్రా మళ్ళీ వచ్చారు అని చెప్పంటే, కాదు టీచర్ గారు, ఇంకా ఆ బ్యాచ్ పిల్లలు కొంతమంది ఈ సంవత్సరం వచ్చే పిల్లలు ఉన్నారు, తప్పకుండా ఈ ఒక్క సంవత్సరానికి కావాలని నేను కోరగానే వస్తా ఉన్నారు. గాంధీ మాస్టర్కి అనుకోకుండా అర్జెంట్ బంద్ దగ్గర హైదరాబాద్ వెళ్ళడం వల్ల రాలేకపోయారు. టీచర్ గారిని సాధారణంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా మా బ్యాచ్ వాళ్ళు వచ్చారు. సుధాకర్, అందరు పద్మ, మన బ్యాచ్ వాళ్ళందరూ రండి. ఆ మొదటి బ్యాచ్ టీచర్ గారు చదువుకున్న వాళ్ళందరూ కూడా సాధారణంగా అప్పట్లో ఈ పాఠశాలలు 8వ సెక్షన్ నుంచి హై స్కూల్ స్థాయి ఎదిగే వరకు 3 బస్సుల స్థాయిలోనే మేము కష్టాలు అనిపించాము. ఒక పక్కన బస్సులు కామన్ హాల్లో అక్కడ క్లాసు అక్కడ అందరం ఒకే చోట డిస్టర్బెన్స్తో మేము పాఠాలు చెప్పడం జరిగింది. అయినా ఆ రోజుల్లో విద్యార్థులకి ఉపాధ్యాయులకి చాలా అవినాభావ సంబంధం ఉండేది.
అవినాభావ సంబంధంతో ఆ శిష్యులు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి విషయాలు అవి. అయితే ఆ రోజుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఈ గ్రామంలో రోడ్లు ఎట్లా ఉండేవంటే కాలు పెట్టి ఎంతలో పడదా అనేది తెలియని పరిస్థితి. అట్లా మా విద్యార్థులు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాము స్కూల్కి వెళ్ళడానికి, పాఠాలు చెప్పడానికి. అయినా కానీ మేము అంకిత భావంతోనే సందేశామని మేము చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా కష్టపడితే అలానే ఉన్న చెట్లకి మరి రాళ్ళ దెబ్బలు తగ్గుతాయని గుర్తుంది. కష్టపడాలి, కష్టపడితే ఫలితం అనేది మనం కోరుకోకుండా అనేది వస్తుంది. అట్లాగే సాయి వ్యక్తిగా విద్యా కమిటీ వాళ్ళు కానీ ఆ రోజుల్లో ఎప్పుడు కూడా మా పాఠశాలను చూసుకుని తిరిగేవాళ్ళు. మరి వాళ్ళు మరి చేసినటువంటి అవిరళ కృషి వలన నేడు ఈ పాఠశాల చక్కటి వాతావరణంలో చక్కగా రూపుదిద్దుకుంది. అలాగే మరి పూర్వ విద్యార్థుల తరఫున సాయి కృష్ణ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధాన వేసుకుని ముందుకు నడిపించడం చాలా సంతోషించినటువంటి విషయం. ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఈ పాఠశాలని ఒక పద్ధతిలో తీసుకురావడానికి సాయి ఇంకా ఇతర విద్యార్థుల యొక్క సహాయ సహకారాలు పొందుతూ మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మా శిష్యులందరికీ కూడా శుభాశిస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకి మా శిష్యు బృందానికి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దండి. భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. ఎవరు కూడా దయచేసి భోజనం చేయకుండా వెళ్ళొద్దు. తర్వాత రిజిస్ట్రేషన్ అది కార్యక్రమం అక్కడ కొనసాగుతుంది. పూర్వ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మరి మాకు విద్య నేర్పించి సొంత బిడ్డలాగా చూసుకుంటున్నటువంటి పులిపాక పూర్ణచంద్రరావు గారు, వారి పిల్లలు కూడా ఇక్కడే చదివారు. వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా ఇక్కడే. అది అమ్మాయి అయితే 10th క్లాస్ దాకా ఇక్కడే, అబ్బాయి 9th, అమ్మాయి కూడా 8th 9th దాకా ఇక్కడే చదివి ఇక్కడే ఉండేవాళ్ళు. పూర్ణచంద్రరావు మాస్టర్ దంపతుల్ని తీసుకురావాల్సిందిగా మా పూర్వ విద్యార్థులను కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మీరు జరిపారు. మళ్ళా 7 రమ్మని స్థాయి మరీ కోరాడు. మరి మా శిష్యుడు కాబట్టి తప్పనిసరిగా రావాలి అన్నారు కానీ వచ్చాను. నేను ఇక్కడ 1984 వరకు పనిచేశాను. తర్వాత 9 ఏళ్ళు చేశాను. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చాలా తేడా ఉంది. అప్పుడు సౌకర్యాలు ఏమీ లేవు, రోడ్లు లేవు, మొక్కలు బురదలు. హై స్కూల్కి వచ్చేవాళ్ళం. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడానికి దాదాపు అరగంట పైన పట్టేది. లుంగి మీద ఇంటి దగ్గర నుంచి వచ్చి క్లాసులోకి వచ్చే ముందు ప్యాంట్ వేసుకొని క్లాసులోకి వెళ్ళేవాళ్ళం. అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే అప్పుడు 300 పైన పిల్లలు ఉన్నారు. ఇవాళ 100 ఉన్నారేమో, తగ్గిపోయారు. అయినప్పటికీ పాఠశాలకు అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి మా స్థాయి సహకరిస్తాడు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఇందాకే చెప్పారు, మరేమి నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాఠశాలని అభివృద్ధి చేయడానికి బాగా కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయికి మరి గ్రామ పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకల్లా ఏంట్రా మళ్ళీ వచ్చావు అన్నట్టుగా చూశారు. కానీ మాస్టర్ లాస్ట్ ఇయర్ కంటే ఎప్పుడే యాక్టివ్ ఉన్నారు. ఏమాస్టారు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడే యాక్టివ్ ఉన్నారు మీరు. చాలా సంతోషం. నాగిరెడ్డి గారు వచ్చారు, వారిని తీసుకొచ్చి సగర్వంగా కూర్చోబెట్టవలసిందిగా మన పూర్వ విద్యార్థులను కోరుకుంటున్నాను. నెక్స్ట్ సుగీత టీచర్ గారు, బయాలజీ టీచర్ గారు రాలేదని చెప్పడం జరిగింది. నాకు ఆరోగ్యం బాగోట్లేదయ్యా, అంత దూరం రాలేదని చెప్పారు. తర్వాత మరి నాగిరెడ్డి మాస్టర్ని వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. విద్యార్థులంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరపడం, దానికి ఆహ్వానించడం జరిగింది. అయితే విషయం ఏంటంటే దాదాపు మమ్మల్ని కూడా అంటే దాదాపు 33-34 సంవత్సరాల క్రితం మరి ఈ పాఠశాలలో మేము పనిచేయడం జరిగింది. అప్పుడు ఉపాధ్యాయులు మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా మరి మొత్తాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మాకేంటంటే చాలా సంతోషకరమైన విషయం, 33 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో ఈ పాఠశాల ఏ విధంగా పనిచేశాం, మరి అప్పుడు ఉపాధ్యాయులతో మనతో ఎలా ఉండేవాళ్ళం, తర్వాత అప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా అసలు నెంబర్ వేసుకోవడానికి మాకు అంటే గత స్మృతుల మొత్తాన్ని కూడా గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. మరి అటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరూ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తాం. అయితే ఇంకా చాలా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాఠశాలకి మాకు ఇతర పాఠశాలకి మేము పనిచేసేటప్పుడు ఈ పాఠశాలలో నర్సరావు అని చెప్పేసి డ్రిల్ మాస్టర్ ఉన్నారు. ఆ నర్సరావు గారు అంతా కలిసి పనిచేసేటప్పుడు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. ఆ సందర్భంలో మేము కూడా పాఠాలు బోధించాలని కూడా మాస్టర్ గారికి అనుకూలంగా ఆటల పోటీలు సహాయపడుతూ ఉండేవాళ్ళం. అయితే ఆ సందర్భంలో ఆటల పోటీలు ఆడేవాళ్ళు మొత్తానికి ప్రత్యేకంగా చదువులో వెనకబడితే ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు మొత్తంగా కూడా విమర్శ పెట్టాలని ఉద్దేశంగా ఏం చేశారంటే మాస్టర్ గారే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరైతే ఆటల పోటీలు ఆడుతున్నారో అటువంటి పిల్లలు మొత్తానికి కూడా మరి ట్యూషన్ పెట్టించేసి రేత్రి పూట మా చేత భోజనం చేసేవాళ్ళు. మాకు కష్టాన్ని పనులు ఉన్నప్పుడు మరి ఆ నరసింహ గారు కూడా ఆ పిల్లల దగ్గర కాపలా కాసేవాళ్ళు. ఇటువంటి విషయం అంటే ఆటలకేను చదువులకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఈ స్కూలు అప్పుడు విషయాలు తెలుసుకుంటే మాత్రం మాకు చాలా ఆనందంగా కూడా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. పోతే మరి ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తున్నారు. పోతే ఏమైనా అవకాశం ఉంటే ఈ గ్రామం ఉంటే ఏదైనా సరే షెడ్ ఒకటి కొంచెం ఏదో ప్రయత్నం చేస్తాననుకుంటా. ఇంకా ఇంకా ఈ స్కూల్ని ఏదైనా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటే మరి ఈ పాఠశాలలో చదివినటువంటి పాత విద్యార్థులు మొత్తాన్ని కూడా నేను ఎందుకంటే ఏదైనా హై స్కూల్ బాగుంటేనే ఏదైనా మరి ఏ గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఉంటే ఆ పిల్లలకి సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాత విద్యార్థులకి ఈ గ్రామ ప్రజలకి నా యొక్క అభినందన తెలియజేస్తూ పిలుస్తున్నాను.
మాస్టర్ని ఆహ్వానిద్దామని ఉన్నారా ఇంటి దగ్గర ఫోన్ చేస్తే అయ్యా ఎక్కడున్నాను, గుంటూరులో ఉన్నాను సార్, వస్తున్నాను సార్, నువ్వు రావద్దు, 8వ తారీఖు చెప్పు చాలు అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీద, మా గ్రామం మీద మీకున్న అభిమానానికి మేము ఎల్లవేళ కృతజ్ఞతలు. నెక్స్ట్ కె సాంబశివరావు గారు హెచ్ఎంగా చేశారు మన పాఠశాలలో. మాస్టర్ని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వారి స్టూడెంట్స్, వారి పూర్వ విద్యార్థులు తీసుకుని రావాలి మాస్టర్ని. నేను ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఖర్చు పోతే ఖర్చుని వేయించుకుని, మంచి వెళ్ళిపోతే మంది వేయించుకునే ఆ విధంగా నేను కష్టపడి వాళ్ళ తీసుకొచ్చాను. మాకు రిటైర్మెంట్ వచ్చింది, ఇక్కడే రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత దాన్ని ప్రాణం పోసింది సాయి మాస్టర్. లాస్ట్ ఇయర్ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇన్వైట్ వచ్చారు. నేను సరే నా ఆరోగ్య పరిస్థితుల్లో మాట్లాడాను. తర్వాత అది చాలా బాగానే పనిచేశాను. ఈయన నేను ముఖ్యంగా అభినందించాలని ఉద్దేశించి వాళ్ళు ఎందుకంటే ఆయన చేసే కృషి నాకు సంవిధానంగా చేసింది. వీరుడు ఈ సంవత్సరం చాలా తక్కువతున్నారు జనం. వీడు ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తూ డైనమిక్ మామూలు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆయన ప్రత్యేక తర్వాత నాకు ఈ సన్మానం చేసినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా నమస్కారం చేయాలి. తర్వాత మిగతా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ని జాగ్రత్తగా అక్కడ తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ తెలుగు మాస్టర్గా మరి ఇక్కడ మనం పనిచేసేటువంటి పి గణేష్ గారు, గణేష్ మాస్టర్ని వేదికపైకి తీసుకురావాల్సిందిగా పూర్వ విద్యార్థుల్ని కోరుతున్నాను. మాస్టర్ని